నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ది కోర్ట్స్ దిస్ వీక్ కార్యక్రమానికి స్వాగతం. అడ్వకేట్ బషీర్ అహ్మద్ గారితో. బషీర్ అహ్మద్ గారు నమస్తే. నమస్తే. బషీర్ అహ్మద్ గారు వినిపిస్తోందా? మీ ఫ్రేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, హారిజంటల్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఐ థింక్ ఇట్స్ వర్టికల్ గా ఉంటుంది. భారత రాజ్యాంగ పీఠికతో పాటు కీలకమైన 6 అంశాల మీద రోడ్డు ప్రమాద పరిహారానికి వాళ్ళు కూడా అర్హులేనా, లిఫ్ట్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం వస్తుందా, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అధికార పరిధి ఎంత, సైబర్ నేరంలో చాలా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయవచ్చునా, బాల నేరస్తుల బెయిల్ కండిషన్ ఎలా ఉండాలి, విద్యుత్ కనెక్షన్ కట్ చేయటం మీద హైకోర్టు ఎలాంటి క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి కీలకమైన అంశాల మీద బషీర్ అహ్మద్ గారితో మాట్లాడతాం. అండ్ కాలర్స్ కూడా ఒకవేళ ఈ అంశాలకు సంబంధించి ఎవరికైనా, దీంతో పాటు న్యాయపరంగా ఉండే అంశాలకు సంబంధించి ఎవరికైనా అలాంటి డౌట్ ఉన్నా కూడా నెంబర్ 8247750850 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ 650 ఆ నెంబర్ అక్కడ డిస్ప్లేలో ఉంది. సో ఐ బిలీవ్ బషీర్ అహ్మద్ గారు మీరు రెడీగానే ఉన్నారా? నేను రెడీగానే ఉన్నాను సార్. రైట్, కొద్దిగా రైట్. మీరు కూడా ప్రధానమంత్రి మోదీ మాదిరి వర్టికల్ మోడల్లోకి వెళ్తున్నట్టున్నారు. హారిజంటల్లోకి రండి. హారిజంటల్లోకి వచ్చాను. ఓకేనా? అంటే వాళ్ళ కొద్దిగా మా టెక్నీషియన్ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. సారీ. రైట్ సార్. సో ఈ కీలకమైన అంశాలు ఇప్పుడే ప్రస్తావన చేసినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో భారత రాజ్యాంగ పీఠికతో సహా ఒక 6 అంశాలు వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే ది కోర్ట్స్ దిస్ వీక్ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న రెస్పాన్స్ కూడా చూస్తే చాలా మందికి న్యాయపరంగా చాలా సందేహాలు వస్తున్నాయి. అంటే ఆ సందేహాలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి, లాయర్ల దగ్గరికి వెళ్దామంటే ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళు కలవటమే ఒక పెద్ద ప్రహసనం, నాలెడ్జ్ ఉన్న లా హౌసెస్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఎక్కడో చోట వాళ్ళకు వేదిక కావాలి. ఆ వేదిక 99 టీవీ క్రియేట్ చేసింది, మీరు కూడా సహకరిస్తున్నారు. సరే, రోడ్డు ప్రమాద పరిహారానికి వారు కూడా అర్హులేనా? ఈ ప్రశ్న చాలా మందికి ఉందండి, సందేహాలు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెనకటి రోజుల్లోకి పోతే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సాక్ష్యం చూసిన వాడు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కొంత లిబరలైజ్ అయ్యాం. ఇంకా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం కింద ఎవరు వస్తారు, పరిహారం ఎవరికి అందే అవకాశం ఉంది, ఎవరికి అర్హత ఉంటుంది? ఇప్పుడు ఇది మొన్న 14వ తారీఖు సుప్రీంకోర్టు బెంచ్ కె కోటేశ్వర్ సింగ్, ఎన్వి అంజారియా గారు ఒక మంచి తీర్పునిచ్చారు. ఈ తీర్పు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్పు. ఈ షమీం బేగం అండ్ అదర్స్ వర్సెస్ కె వెంకట స్వామి అండ్ అనదర్ అంటే అనదర్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీ అన్నమాట. దీని సారాంశం ఏంటంటే, ఈమె షమీం బేగం అనే ఆమె ఒక రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి యొక్క విడో, భార్య. ఈయన రోడ్డు ప్రమాద బాధితుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఈ వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్న ఈ తరుణంలో ఈయన తన మానాన తాన ఒక పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో పక్క నుంచి వచ్చి ఒక వాహనం గుద్దడం, ఆ గుద్దడం వల్ల ఆయన చనిపోవడం, ఇవి జరిగాయి. ఇవి జరిగిన తర్వాత సహజంగా ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్సిడెంట్ ఈ సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ లో కేసు వేశారు. ఈ కేసు వేసినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతో పాటు మేజర్ పిల్లలు, ఈ మేజర్ పిల్లలు ఏంటి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ప్లస్ వాళ్ళు మ్యారీడ్ కూడా. వీళ్ళు కూడా పార్టీలుగా ఉండి కేసు వేసినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోర్టు ఏం చేసిందంటే, వీళ్ళు మేజర్లు, అలానే వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సపరేట్ గా ఫ్యామిలీస్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు బాధితుడి మీద, యాక్సిడెంట్ లో చనిపోయిన బాధితుడి మీద వీరు ఆధారపడి లేరు కాబట్టి వీరికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఈ చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ తెలంగాణ హైకోర్టులో జూన్ 22వ సంవత్సరం మళ్ళీ అప్పీల్లో వీళ్ళు అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ వేసిన దాంట్లో హైకోర్టు ఏం చేసిందంటే, ఈ కొద్దిగా పరిహారాన్ని పెంచింది.
ఏ విధంగా పెంచిందంటే వీళ్ళు మేజర్స్ అయినప్పటికీ వీళ్ళకు కూడా పరిహారానికి పాత్రలే, వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నామమాత్రమైన నష్టపరిహారాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ ఈ నామమాత్రమైన నష్టపరిహారానికి ఇష్టపడని ఈమె సమీం బేగం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 166 ప్రకారం ఎవరైనా సరే భార్య కానీ లీగల్ రిప్రజెంటేటివ్స్ కానీ నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు అనేది సెక్షన్ 166 మోటార్ వెహికల్ యాక్ట్ లో స్పష్టత లేదు. ఈ తీర్పు వల్ల ఏమైందంటే, ఈ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 166 ప్రకారం లీగల్ రిప్రజెంటేటివ్లు ఎవరు అనే దాన్ని స్పష్టత ఇచ్చింది. ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా ఈవెన్ మేజర్లు అలానే ఈవెన్ తో వాళ్ళు మ్యారీడ్ అయినా సరే వాళ్ళు లీగల్ రిప్రజెంటేటివ్ కిందకే వస్తారు, వారికి కూడా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని నష్టపరిహారాన్ని పెంచుతూ గతంలో హైకోర్టు ఇచ్చిన 8,44,000 నష్టపరిహారాన్ని 7.5% వడ్డీతో కలిపి 11,672,000 రూపాయలకు పెంచింది. దీని సారాంశం ఏంటంటే, ఈ ముఖ్యమైన ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మరణించిన వారికి పెళ్లి అయినా ఈవెన్ ఉద్యోగం చేస్తున్న కుమారులున్నా కుమార్తె ఉన్నా సరే వాళ్ళు డిపెండెంట్స్ కాకుండా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఉన్నా సరే వీరు కూడా క్లెయిమ్ ని చేసుకోవచ్చు. ఇక్కడ కేవలము ఈ తండ్రిని పోగొట్టుకోవడం ద్వారా కుమారులు కానీ కుమార్తె కానీ కేవలం ఆర్థిక పరంగానే నష్టపోరు, అంతకు ముంచి ప్రేమని, తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రేమని, అభిమానాన్ని, అలాగే ఒక తండ్రి తన పిల్లలకు ఏ విధంగా రక్షణ ఇస్తాడో, ఏ విధంగా సలహా సంప్రదింపులు ఇస్తాడో వాటన్నిటినీ పోగొట్టుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మేజర్లు అయినప్పటికీ వారు ఉద్యోగం చేసుకుని స్వతంత్రంగా సంపాదించుకుంటున్నప్పటికీ వారికి కూడా పరిహారం ఇచ్చి తీరాలి అని. అంటే ఇక్కడ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు, భావించవచ్చు. మొదటి అంశం ఏంటంటే, లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు అనేది ఒక స్పష్టత ఒకటి వచ్చింది. రెండవ అంశం ఏంటంటే, ఇది కేవలము వ్యక్తి చనిపోవడం వల్ల ఆర్థిక పరమైన నష్టమే కాకుండా ప్రేమ, అభిమానము, అలానే తండ్రి నుంచి లభించే ఈ సపోర్ట్, వీటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆ లీగల్ రిప్రజెంటేటివ్స్ అయినా మేజర్లైనా వాళ్ళు సంపాదన పరులైనా సరే వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అన్నారు. అంటే ఈ తీర్పు ద్వారా నష్టపరిహారం అనేది కేవలం మనిషి చనిపోవడం వల్ల ఆర్థిక పరమైనదే కాదు, ప్రేమ అభిమానాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అనే ఒక కొత్త భాషను చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. జడ్జిమెంటే సార్. ఇక్కడ పెరిగిన పరిహారం కేవలం ఎంతో 1,00,000 రూపాయల పైన ఉండొచ్చేమో కానీ హైకోర్టు చెప్పిన దానికి వ్యత్యాసం. బట్ ది కైండ్ ఆఫ్ డెఫినిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన డెఫినిషన్ చూస్తే గనక ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకి చెంపబెట్టు లాంటిది. అంటే ఎలా ఆలోచించాలి, మానవీయ కోణాన్ని విస్మరించి పరిహారాలు లెక్కగట్టడం అనే దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. అంతేనంటారు? మీరు కరెక్ట్ పదాన్ని వాడారు. మానవీయ కోణము కరెక్ట్ పదం. మానవీయ కోణం అనగానే ప్రేమ వస్తుంది, అభిమానం వస్తుంది. ఒక తండ్రిగా తన పిల్లల పట్ల ఆయన చూపించే రకరకాలైనటువంటి అటాచ్మెంట్ వస్తాయి. వీటిని కూడా తీసుకోవాలి. కేవలం వ్యక్తి చనిపోతే అతను ఆర్థిక పరంగా ఎంత సంపాదిస్తున్నాడో, ఆర్థిక పరంగా ఎంత నష్టమే కాదు, ఇవి కూడా నష్టము, ఇది కూడా పూడ్చలేని నష్టము అని తెలియజేయడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు మానవీయ కోణాన్ని కూడా తీసుకోవాలి అని మన సుప్రీంకోర్టు చెప్పినట్లయిందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. రెండో అంశంలోకి వెళ్తే, లిఫ్ట్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం వర్తిస్తుందా?
ఇది సుప్రీంకోర్టు, ఇది అగైన్